హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఉక్రెయిన్ రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధం గురించి, దాని వెనుక చరిత్ర మరియు రాజకీయాల గురించి తెలుసుకుందాం. భౌగోళిక పరంగా ఉక్రెయిన్ యూరోప్లో రెండో పెద్ద దేశం. 40 మిలియన్లకు పైగా జనాభా కలిగి ఉన్న దేశం. ఉక్రెయిన్ భాషను 66% మంది మాట్లాడతారు. కానీ తూర్పు మరియు దక్షిణ ప్రాంతాల్లో రష్యన్ భాషను 30% మంది మాట్లాడతారు. ఉక్రెయిన్ చరిత్ర చాలా పురాతనమైనదే అయినా ఇది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత స్థాపించబడింది. 1917-1921 కాలంలో ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా ఉంటే రష్యా బోల్షివిక్ యుద్ధంలో ఓడిపోయి సోవియట్ యూనియన్లో చేరింది. తర్వాత జోసెఫ్ స్టాలిన్ పరిపాలనలో 1932-33 ప్రాంతంలో 1,000 మంది ఆకలితో మరణించారు. ఇది కూడా జోసెఫ్ స్టాలిన్ తీసుకున్న నిర్ణయం వల్లనే అని చెప్పుకోవచ్చు. అది కూడా ఉక్రెయిన్ రైతులను శిక్షించడానికి తిండి సరఫరాలను దుర్వినియోగం చేశారు. అంతేకాకుండా స్టాలిన్ ఉక్రెయిన్ జనాభాను బలవంతంగా ఇతర ప్రాంతాలకు తరలించి వారి స్థానంలో రష్యన్ జనాభాను స్థిరపరచడం జరిగింది. ఇది ఉక్రెయిన్ మీద రష్యా ప్రభావాన్ని పెంచేందుకు చేసిన ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. 1991లో సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా మారింది. అక్కడున్న ప్రజల్లో 92% మంది స్వతంత్రతకు ఓటు వేశారు. కానీ రష్యాతో ఆర్థిక సంబంధాలు కొనసాగించాల్సి వచ్చింది, ముఖ్యంగా గ్యాస్ మరియు నూనెల కోసం. ఇప్పుడు పుతిన్ ఆలోచన ఏంటో చూద్దాం. పుతిన్ ఉక్రెయిన్ను అసలైన దేశంగా భావించరు. ఉక్రెయిన్ కూడా రష్యాలో భూభాగం అనే అభిప్రాయపడతారు. 2022 ఉక్రెయిన్పై దాడి ఆధిపత్యాన్ని స్థాపించడానికి పుతిన్ చేసిన చర్య అని చెప్పుకోవచ్చు. మిలియన్ల మంది గృహాలను వదిలి పారిపోవాల్సి వచ్చింది. హ్యూమానిటేరియన్ కారిడార్స్ ద్వారా ప్రజలను బలవంతంగా రష్యాలకు తరలించడం చేయించాడు పుతిన్. పుతిన్ లక్ష్యం నాటో విస్తరణను ఆపడం. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఒక మిలిటరీ అలయన్స్గా ఉంది. ఇది రష్యాకు పశ్చిమ దేశాల అధిక ప్రభావాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితిని కల్పిస్తోంది. ఉక్రెయిన్ నాటోలో చేరడానికి ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ నాటోలో చేరడాన్ని ప్రయత్నించడం పుతిన్కి ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఇది రష్యా సరిహద్దులకు పశ్చిమ దేశాల మిలిటరీ హస్తగతం చేయడమే అనే భావన తీసుకువస్తుంది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ రష్యా అనేకసార్లు తన సైన్యాన్ని ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద మోహరించింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తలను కూడా దారితీస్తుంది. 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించింది. ఇది బ్లాక్ సీ పెనిన్సులాలో ఉన్న ముఖ్య ప్రాంతం. 1954లో సోవియట్ నేత నికితా క్రుష్చేవ్ క్రిమియాను రష్యా నుంచి ఉక్రెయిన్లోకి మార్చగా 2014లో రష్యా ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. ప్రపంచం దీనిని ఆక్రమణగా విమర్శిస్తుండగా పుతిన్ దీనిని క్రిమియా విముక్తి అంటూ సమర్థించారు. ఈ చర్య అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. డోన్సాస్ ప్రాంతంలోని డోనెట్స్ మరియు లుహాన్స్ ప్రాంతాలు 2014లో రష్యా అనుకూల వేర్పాటువాదుల చేతుల్లోకి వెళ్ళాయి. ఈ ఘర్షణ నేపథ్యంలో మిన్స్క్ ఒప్పందాలు కుదిరినప్పటికీ 8 ఏళ్లుగా అవి అమలు కావడం లేదు. తూర్పు ఉక్రెయిన్ ప్రజల్లో రష్యన్ భాగా మాట్లాడేవాళ్లు అధిక సంఖ్యలో ఉండడంతో వారు రష్యాపై ఆసక్తి చూపుతుండగా పశ్చిమ ఉక్రెయిన్ ప్రజలు యూరప్ మరియు పశ్చిమ దేశాలను నమ్ముతారు. ఈ విభేదాల కారణంగా డోన్సా ప్రాంతంలో ఘర్షణలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ ప్రజల కథనం ప్రకారము స్వేచ్ఛ కోసం పోరాటం చేయడమే ఉక్రెయిన్ లక్ష్యం. ఉక్రెయిన్ స్వతంత్రకు ప్రజలు త్యాగాలు చేస్తున్నారు. ఉక్రెయిన్ తన హక్కులను నిలబెట్టుకోవాలి. ఇది రష్యా పక్షపాత దేశం కాకుండా మరియు యూరప్ పక్షపాత దేశం కాకుండా తన సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన హక్కు కలిగిన దేశంగా ఉండాలి. అంతిమంగా మనం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించాలి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.